గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏమా దివ్య తేజస్సు! రామ్ రామాను రెండక్షరములు నేర్చినంత మాత్రమున ఈ చిట్టి తల్లికి అనన్యమైన ఆత్మశాంతి చేకూర్చితివే. ఈమె చేసిన పుణ్యమేమి, నా పాపమేమి? రామా, కాలోత్పన్న నీల నీరద కళా హేళా విలాస అనుకారిత తను శ్రీవైభవోపేత ఘన కోదండ శోభా విభాషిత సుందర భుజమండల పుంజీభూత సత్య శాంతిమయ నిర్మల మందహాస చిత్రిక ప్రభాభాసమాన రాకేందు వదన లావణ్య భక్తార్తిహర రామ, నాకేల దర్శనమీ. ఆదర్శ వీరుడవే, వైరి సోదరునైనను శరణిచ్చి కావగల కరుణామయుడవే, నాపైన ఏలనయ్యా ఈ కాఠిన్యము. అవునులే, కన్న తండ్రి ఎలుగెత్తి రాఘవా రాఘవా అని పిలిచినను వెనుదిరిగి చూడని నీవు నా మొరాలకించెదవా, నన్ను కరుణించెదవా? కపట బ్రాహ్మణ! అలనాడు అయోధ్యకు వచ్చి నా రాముని కొనిపోయినది నీవు కాదా? ఇప్పుడు చెప్పు, నా రాముని ఏమి చేసితివి, ఎక్కడ దాచితివి? నాయనా వాయుపుత్ర, నేను సృష్టికర్తను కాదు, యోగకర్తను కాదు, విధి లిఖితమును జరిపించు ధర్మకర్తను మాత్రమే. ధర్మకర్త, ధర్మమూర్తి, మించి సర్వ ప్రాణులకు సమవర్తి. నేనేమి పాపము చేసినని నాకీ సజీవ నరక యాతన విధించి మాయా వేషధారివై నా జీవితమున ప్రవేశించి నా దేవుని నాకు దూరము చేసితివే. నీకేం అపకారము చేసితివి చెప్పుము, మాట్లాడవే. నారాయణ నారాయణ! ఆంజనేయ, ఏమి ఈ ఆదరం? ముదిమిచే నీకు మతిపోవుతున్నదా? మరణదేవునక మరణ శిక్ష. మునీంద్ర, అడ్డు రాకుడు! ఏడి నా రాము? ఆంజనేయ, బ్రహ్మచారి శతమర్కట అన్న అపఖ్యాతి మనకేలనయ్యా. మారుతి, నీ రాముని సంగతి నేను చెప్పేదను. పాపమా ధర్మమూర్తిని పోనిము. చెప్పేదరా? నా రాముని సంగతి చెప్పేదరా? ఆహా, ఆయన లేం దేవర్షి ధర్మమా అని బ్రతికిపోయింది. పొమ్ము స్వామి, ఎక్కడ నా రాముడు? ఎక్కడ? ఆంజనేయ, ఇంకెక్కడి రాముడయ్యా? గంధమాదనము మీద నిశ్చల యోగ సమాధిలో ఉన్న నీకు యుగములు గడిచినను తెలియరాకున్నది. రామావతారము ముగిసినది. ఇప్పుడున్నది శ్రీకృష్ణ పరమాత్మ. అతడవడు సిద్ధుడా? కాదు, జగత్ప్రసిద్ధుడు శ్రీమన్నారాయణుని అవతారం అని ప్రచారము చేయించుకొనుచున్నాడా ప్రబుద్ధుడు? ఆ మాటనకు ఆంజనేయ. ఆ ఘనశ్యామ సుందరుడే సుదర్శన చక్రధారి అయి దుష్ట శిక్షణార్థము ఈ యవనిలో శ్రీకృష్ణుడై జన్మించినాడు. నల్లని వాడెల్లా నారాయణుడు, చక్రము పట్టిన వాడెల్లా సర్వేశ్వరుడే అగునా? దేవర్షి దేవుడొక్కడే నా రాముడు, జగదధిరాముడు, సకల కళ్యాణ గుణాధిరాముడు, నా తారక రాముడొక్కడే దేవుడు. రామభక్త, పదే పదే రాముడు రాముడు అనకు. బలరాముడు అనుకోగలరు. అతడెవడు? శ్రీకృష్ణుని అగ్రజుడు, ఆదిశేషుని అంశతో జన్మించినాడు. బాగున్నది అన్నదమ్ముల ఆర్భాటం. తమ్ముడొక ఆది విష్ణువు, అన్నగారొక ఆదిశేషుడు. ఇటుల ప్రచారము చేయించుకొనుచు ప్రజలను మోసగించుతున్నారా? పావని, ఆ మాటనకయ్యా బలరాముడన్న ఎవరనుకుంటుంది? బండనంబున గదాదండంబు చేబూని రంగారు మార్తాండమూర్తి మొరబెట్టుకొన
ముల పంచి తన నాకమనుతున్న జనచురా ఏమి ఈ బలరాముడు శత్రు సమవర్తియా? నిత్య సంకాసిత నిజతత్వ విలాసుడై, నిఖిల ఉపనిషత్సార లీలా విశేషుడై, నిర్గుణ నిరంజన నిర్వికార స్వరూపుడై, దశకంఠ కంఠ లుంఠ ప్రచండ పరాక్రమమూర్తి అయిన నా శ్రీరాముని కన్నా బలవంతుడనని విర్రవీగు ఆ బలరాముని శిరస్సు వేయి వ్రక్కలు గావించదా ఈ ఆంజనేయుడు మరణించని తలచిన ఆ ద్రోహి. బాగున్నది కథ. మునీంద్ర, ఆ నరాధమునితో నా మాటగా చెప్పుడు. ఆది విష్ణు అవతారియవు రామచంద్రుడు పాపం అతడు ముక్కోటి అయినను నా దాయశక్తులా ప్రయత్నించదను. అంజనేయ, నీవు మాత్రము నీ పట్టు విడవకూడదు సుమా. కళ్యాణి, నాకు కళ్యాణం అయిపోయినది స్వాములు. ఇది కళ్యాణి కాదు, పంచ కళ్యాణి. యమునా తీర వాసులారా, వ్రజపురి నివాసులారా, మన దేశములో యమునా నది వంటి మహానదులున్నను ఒక చోట కరువు, మరొక చోట వరద బాధ. ఈ దుస్థితి కడుంకడు విచారణీయం, శోచనీయం. ఈనాడు మీ అందరి సమక్షమున ద్వారకా సామ్రాజ్య చక్రవర్తిగా మా హలాయుధం మీద ప్రమాణము చేయుచున్నాము. నిరుపయోగముగా సాగర సంగమము చేయు యమునా జల సమృద్ధిని అదుపులో ఉంచి, పొదుపుగా వించి, సుదూర ప్రాంతములకు మళ్లించి, దేశమును సస్యశ్యామలము చేసి సుభిక్షము గావించడముగా ప్రజాక్షేమము సౌభాగ్యము కోసమే మా జీవితం. మా ప్రభుత్వం ఆ ఆశయానికి అంకితం. బలరామ సార్వభౌములకు జై!